అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రతిరోజు కల్లో ఊహించుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి ఇదే సరైన సమయం. ఒక శుభవార్త కూడా అందొచ్చు. ఏది జరిగినా మన మంచికి అని గుర్తుపెట్టుకోండి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగడం వల్ల ఈరోజు మీకు వ్యాపారాలలో లాభం చేకూరుతుంది. గందరగోళం చెందకండి. వ్యవస్థను బట్టి పనులను చేయండి. సోమరితనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఈ రోజు ఆనందం అనేది పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందరిని వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. నూతన ఇల్లు వాహనానికి అనుకూలంగానే ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ రోజు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ రోజు పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు. జాగ్రత్త మరియు చాలా అవగాహన అవసరం అవుతుంది. మీ పదాలను ఎవరితో కూడా ఈ రోజు ఎక్కువగా పంచుకోకూడదు. తొందరపాటుతోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి. ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అమానవాదం పైన అసంతృప్తి పెరుగుతుంది. ఈ రోజు ప్రసంగంలో నిశ్శబ్దత మరియు గౌరవం రావడం చాలా అవసరం. ఈ రోజు రాష్ట్రాలు మరి కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి. లేకపోతే గొడవలే అవకాశాలు అయితే ఉన్నాయి. పనిశైలి యొక్క వైవిధ్యం పని కన్మందాన్ని నిర్వహిస్తుంది. త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనల నుండి రోజు దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ఈరోజు సహాయం లభిస్తుంది. ప్రమోషన్ గురించి పని ప్రాంతాలలో ఒక విషయం బయటపడే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశాలు మరి మీరు కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కొంతమంది వ్యక్తుల సంస్థల్లో అనవసరంగా చిక్కుకుపోతారు. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను దూరంగా ఉంచండి. పని రంగంలో వెనుక భాగంలో కొన్ని చెడులు ఉండొచ్చు. మీరు సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపుకు కదులుతారు. ఈ రోజు రాశివారి ప్రవర్తన నుండి తొందరపాటు మన లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయాలి. మీరు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక ఈ రోజు మంచి మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వారితోటి మంచి సమయం గడపగలుగుతారు. కొత్త వ్యక్తులను దూరంగా ఉంచాలి. మనసు యొక్క సంబంధాల్లో పరస్పర విశ్వాసాన్ని కొనసాగించాలి. ఈ రోజు ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. మంచి సమయం అనేది సంబంధాలలో సాధ్యమవుతుంది. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో సహనం అవసరమవుతుంది. ప్రేమికులతో మంచి సమయం అనేది గడిపే అవకాశం లభిస్తుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. ఈ రోజు పెద్ద వ్యక్తులతోటి మంచి సంభాషణ కూడా జరిపే అవకాశాలున్నాయి. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. ఉద్వేగ సమతుల్యత ఉంటుంది. అన్న నమ్మకాన్ని గెలుచుకుంటారు. సమావేశాల్లో విజయవంతులు అవుతారు. వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. ఈ రోజు మహిళలకు అధికముగా అలంకరణ వస్తువుల కొరకు ఖర్చులు చేయడం సాధ్యమవుతుంది. మరియు ఈరోజు అనవసరంగా ఇంట్లో వాదనలు చేయకుండా ఉండాలి. లేకపోతే మాత్రము ఇంట్లో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మహిళలు ముఖ్యంగా ఇంట్లో మౌనంగా ఉంటేనే మంచిది. ఈరోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహించడం అనేది చాలా అవసరం అవుతుంది. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. పునర్వివాహం చేసుకోవాలనుకునే వారి ఆలోచనలు కూడా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. లక్కీ సంఖ్య 72. లక్కీ కలర్ మెరూన్. పరిహారంలో ఈరోజు రాశి రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకొని పూజలు సమర్పించాలి. ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీరు చక్కగా అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేసి బట్టలను దానం చేసినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకున్నటువంటి సమస్యలు తొలగించబడ్డం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు పుణ్యంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా పెరిగిపోతాయి. శత్రుల నుంచి కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. అప్పుల సమస్య ఉన్నా కూడా అది వెంటనే తీరడానికి మార్గం కూడా లభిస్తుంది.
ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.